బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, యాజ్ అ న్యూమరాలజిస్ట్ నంబర్స్ గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి కదా. నంబర్స్, ఈ నంబర్ బర్త్ నంబర్ వాళ్ళు ఎలా ఉంటారు, డెస్టినీ నంబర్ ఎట్లా రూల్ చేస్తుంది, ఇట్లా చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే వైవాహిక జీవితానికి సంబంధించి న్యూమరాలజీ ఏమైనా ప్రిడిక్ట్ చేయగలదా? ఇప్పుడు నా నంబర్ 3, నా హస్బెండ్ ఎలా ఉంటారు, ఇప్పుడు ఆల్రెడీ చూసారనుకోండి, ఓకే, కానీ అసలు ఎలా ఉంటారు, క్వాలిటీస్ అనుకోవచ్చు, లేకపోతే ఆయన క్యారెక్టర్ అనుకోవచ్చు, ఎలా ఉంటుంది, అట్లా 1 to 9 ఎలా ఉంటారు అనేది చెప్తారా? తప్పకుండా చెప్తాను. అయితే ఇప్పుడు వైఫ్స్ గురించి చెప్తాం. వైఫ్స్ గురించి చెప్తామా? ఓకే, వైఫ్స్ గురించి చెప్తాం. అయితే మగవాళ్ళకి ఆ నెంబర్, బర్త్ నెంబర్ గల వాళ్ళు వైఫ్స్ అవుతాయి గనక ఎలా ఉంటుంది అనేది చిన్నగా చెప్పుకుందాం. తప్పకుండా. అయితే అది 2-3 పాయింట్స్ కవర్ చేసే ఆస్కారం ఉంటుందా? లైక్ వాళ్ళ అంటే ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంటుంది, అట్లాగే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, చేసుకున్న తర్వాత వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి విధానాలు ఏమైనా ఉంటాయా, అసలు వాళ్ళంటూ ఎలా ఉంటారనేది క్లుప్తంగా చెప్పుకుందాం. ఎందుకు అనంటే బర్త్ నెంబర్ తో పాటు డెస్టినీ నెంబర్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. అయితే వీళ్ళిద్దరికి ఎలా సరిపోతుంది అనేది అవతల వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తో కూడా ఉంటుంది, సిగ్నేచర్స్ నెంబర్స్ తో ఉంటుంది. కాబట్టి అసలు మామూలుగా వీళ్ళు ఎలా ఉంటారు అనే దాని మీద దృష్టి పెడదాం. బర్త్ నెంబర్స్ అయితే నంబర్ 1 రోజు పుట్టిన వాళ్ళు 1, 10, 19, 28 ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు, వాళ్ళ వైఫ్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి. అమ్మాయి గనుక 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు గనుక పుడితే వీళ్ళందరూ బర్త్ నెంబర్ 1 కిందకి వస్తారు. ఈ అమ్మాయిలందరూ కూడా, ఈ లేడీస్ అందరు కూడా. అయితే వాళ్ళు మేము క్వీన్ అని అనుకుంటారు. క్వీన్స్ అయినా మరి క్వీన్స్ అనుకోవడమే కాదు, క్వీన్స్ కూడా. కానీ అవతల వాళ్ళకి అలా సర్వ్ చేయాలి అని కూడా అనుకుంటారు. వెరీ డామినేటివ్ గా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు చాలా ఇదిగా ఉంటాయి. ఇది కాదు, మనము బయటికి వెళ్ళి మనం వర్క్ చేయాలి, గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా చెప్తూ ఉంటారు పెళ్లి చూపుల్లో, నేను గ్రూప్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాను, నాకు కొంచెం చదువుకోవడానికి టైం స్పేస్ కావాల్సి వస్తుంది, కాబట్టి నాకు దానికి సహకరించాలని చెప్పడము. వీళ్ళకి అనుకోకుండా హస్బెండ్స్ కూడా హెల్ప్ చేసే వాళ్ళు వస్తారు. ఎందుకనంటే వాళ్ళు ఏదైనా కూడా నిర్మోహమాటంగా చెప్పడం వీళ్ళ తత్వం. అవతల వాళ్ళని ఎంత నిర్మోహమాటంగా చెప్పినా కూడా అవతల వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా మరల్చుకోవడము, మౌల్డ్ చేసుకోవడం కూడా వీళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. అంటే ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు, అలా అని మనం తలొగ్గి ఉండకూడదు అనేది వీళ్ళ ఆలోచనగా ఉంటుంది. ఎప్పుడు కూడా సాధారణంగా వీళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళే ఉంటారు. నిజంగా చెప్పాలంటే మహారాణులే అనుకోవచ్చు. మహారాణులే, క్వీన్ అని స్టార్ట్ చేశారు, క్వీన్సే. గుడ్ టు హియర్. అయితే అబ్బాయిలకి అంటే కొంత ముక్కుసూటి ధోరణ ఖచ్చితంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో ఏ నంబర్ అస్సలు ఈ 1s తో ఏ నంబర్ మర్జ్ అవ్వదు అనుకోవచ్చు? మర్జ్ అవ్వదు అని అంటే 8 కలదు. సాటర్న్ కదా, మర్జ్ అవ్వదు. అయితే న్యూమరాలజీలో ఉన్న బ్యూటీ ఏంటంటే వీళ్ళ డెస్టినీ నెంబర్, వాళ్ళ డెస్టినీ నెంబర్ చూసుకుంటూ వీళ్ళిద్దరికి సరిపడగా ఉండే సిగ్నేచర్ వైబ్రేషన్ ఇవ్వడం అనేది చేస్తే గనక మళ్ళీ అప్పుడు ఇద్దరికి కూడా బాగుండడము అలా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ హ్యాస్ గాట్ అ పాజిటివ్ ట్రేట్ యాజ్ వెల్ as నెగటివ్ ట్రేట్. దాన్ని మనం పాజిటివ్ ట్రేట్ లోనే ఉండే వైబ్రేషన్ లో ఉండే సిగ్నేచర్ ని గనక మనం పెట్టుకొని దాన్ని విధి విధానంగా మనం పాటిస్తూ ఉంటే, దానికి సంబంధించిన లక్కీ నెంబర్స్ గానీ అవన్నీ గనక మనం పాటిస్తూ ఉంటే గనక అది చాలా బాగుంటుంది. దాని నుంచి వెళ్లే నెగటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది మనం చెప్పుకోవచ్చు. రైట్. సో నంబర్ 1 లో పుట్టిన వైఫ్స్ డెఫినెట్ గా చాలా చాలా క్వీన్స్, అదృష్టవంతులు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్. ఇక నంబర్ 2 చెప్తారాక? తప్పకుండా చెప్తాను. నెంబర్ 2 వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ముక్కుసూటిగానే ఉంటారు, కానీ అవతల వాళ్ళకి కనిపించదా, అలా బిహేవ్ చేస్తారు అంత జాగ్రత్తగా. వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళకి తెలుసు. అవతల వాళ్ళు వీళ్ళు అడగకుండానే దానంతట అదే కంప్లీట్ గా వాళ్ళు అర్థం చేసుకొని ఇచ్చేటట్టుగా ప్రవర్తిస్తారు అనమాట.
వీళ్ళు నోరు తెరిచి ఇది కావాలి అని అడగరు, అవతల వాళ్ళే వీళ్ళకి తెచ్చి ఇచ్చేస్తారు. అంత ఇదిగా ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు మెత్తని మనసు గల వాళ్ళు ఉంటారు, అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు అనే తత్వంలోనే ఉండి ఈ బిహేవియర్ అనేది అలవర్చుకుంటారు అనమాట. ఎంతసేపు అవతల వాళ్ళు వీళ్ళకి అరేంజ్ చేసేస్తారు, ఎటువంటి పరిస్థితులను అరేంజ్ చేస్తారు. వీళ్ళని చూసి అనిపిస్తుంది అంటే మనని అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది డౌట్ ఉంటుంది హస్బెండ్స్కి ఎప్పుడు కూడా. కానీ వీళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు, నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు ఖచ్చితంగా. సో అప్పుడప్పుడు వీళ్ళే అర్థం కారు, తర్వాత వాళ్ళంతటి వాళ్ళే మళ్ళీ సర్దుకుపోతూ ఉంటారు అనమాట. నిజంగా చెప్పాలి అని అంటే నెంబర్ 1 కంటే కూడా చాలా తెలివైన వాళ్ళు నెంబర్ 2 అని చెప్పొచ్చు. లౌక్యం ఎక్కువ ఉంది, మాట్లాడకుండా ఉంటే పని అయిపోతుంది అనేది వీళ్ళకి తెలుసు. సో కామ్ గా ఉండి ఆ పని చేయించేసుకుంటారు. బాబా వెరీ వెరీ ఇంటెలిజెన్స్ రైట్. సో నెంబర్ 2 and 10 ఇంకా నెంబర్ 2 10 కాదు, నెంబర్ 2 11 అలాగే 20 అలాగే 29 వీళ్ళందరూ కూడా 2 కిందకి వస్తారు. రైట్. సో అటు మరి వీళ్ళు పని చేయించుకునే విధానంలో కామ్గా ఉన్నప్పటికీ అవతల వాళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళ బిహేవియర్ ఉంటుందా, లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళ డెస్టినీ నెంబర్స్ ని బట్టి కొంచెం బిహేవియర్ ఏంటంటే విసుక్కోవడం అనేది బాగా ఉంటుంది, విసుగుంటుంది వీళ్ళకి చాలా. ఆ విసుగు అనేది మామూలుగా మనం పిలిచినా కూడా అని అంటారనమాట. ఒక్కసారి మనం మామూలుగా పిలుస్తాం, దేనికి విసుకుంటున్నారో అర్థం కాదు. ఆ ఒక్కటి వీళ్ళు కనుక తగ్గించుకుంటే కనుక చాలా బాగుంటుంది. అయితే బాధ పెట్టడము అనేది, బాధ పెట్టినా వెంటనే మళ్ళీ వచ్చి సారీ చెప్పేస్తారు. అట్లా కాదు, అది కూడా మేము అనుకోకుండా అలా అన్నాను, ఆ ఉద్దేశం అది కాదు, అయ్యో ఇంత చిన్న విషయానికే బాధపడిపోతున్నావు నువ్వు అన్నట్టు మాట్లాడతారు. ఓళ్ళంత లౌక్యం. సరే, మర్జ్ కానీ నంబర్స్ ఏమైనా ఉన్నాయా నెంబర్ 2 కి? నెంబర్ 2 కి అంటే వాళ్ళు 8 తోనే చాలా ఇబ్బంది పడతారు, 8 సాటర్న్ తోనే ఇబ్బంది పడతారు. అలా ఏమన్నా మీరు ఆల్రెడీ 2, 8 కనుక బర్త్ నెంబర్స్ ఉంటే డెఫినెట్ గా కరెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నెంబర్ 3, ఈ నెంబర్ 3 వైఫ్స్ ఎలా ఉంటారు? వీళ్ళు చాలా ప్రేమను చూపిస్తారు హస్బెండ్ మీద. బావగారు అంటారు, నీ ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తున్నావు అసలు అంటారు, ఇసుకొచ్చేస్తున్నాను అంటే. చాలా మనకంటే కూడా వాళ్ళకి ఏదైనా చిన్నగా ఏదైనా గీరుకున్నప్పుడు తట్టుకోలేము అసలు. నా గురించి కాదు, ఫస్ట్ నీ గురించి ఆలోచించుకొని చెప్తూ ఉంటారు. హెల్త్ విషయంలో మాట్లాడుతుంటే నువ్వు చూసుకో, ఫస్ట్ నీ చూసుకో, నేను బానే ఉన్నానని. అంటే చాలా విపరీతమైన ప్రేమ ఉంటుంది. అలానే కోపం వస్తే కూడా వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి డెస్టినీ నెంబర్స్ వల్ల దాన్ని మనం చెప్పకుండా సరేలే అని ఆపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అనేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నెంబర్ 3s కి గనక వైఫ్స్ అవుతే గనక హస్బెండ్స్ చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు అడగక ముందే అన్ని సమకూరుస్తారు, ప్రతిదీ ఇంట్లో బయట ఏదైనా సరే సమకూరుస్తారు అనమాట. సో అట్లా సమకూర్చడం అనేది హస్బెండ్ కి చాలా చేయూతను అందించడమే కదా. అయితే ఎక్కువగా ఆలోచించడము, ఎక్కువగా ఓవర్ కేర్ తీసుకోవడం వల్ల అవతల వాళ్ళ దాన్ని కూడా సఫకేషన్ గా భావిస్తారు ఒక్కొక్కసారి. అది ఎంత వద్దన్నా కూడా, అలా ఉండద్దన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ మినిట్ అలానే ఉంటాం మనం. నువ్వు 3 నేను 3. అది వాళ్ళకి పెట్టింది పేరు అనమాట. మామూలుగా మీరు ఎప్పుడన్నా గమనించి ఎవరికన్నా బాగాలేదన్నా కూడా, ఎవరికన్నా అవసరం ఉందన్నా కూడా 1కి 2 సార్లు కాల్ చేసి ఎట్లా ఉంది, మీకు సమకూరిందా లేదా, మీకు బాగుందా లేదా. ఇప్పుడు నాకు కూడా క్లయింట్స్ ఉంటారు కదా, కాల్ చేస్తారు ఇబ్బందిగా ఉందని, హాఫ్ అన్ అవర్ లో ఆ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందిలేండి, నేను చూస్తాను, నేను హీల్ చేస్తానని చెప్పడము. 45 మినిట్స్ అయినా వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాకపోతే నేను మళ్ళీ కాల్ చేశాను అనుకో, ఇప్పుడు బాగుందమ్మా పరిస్థితి అని అంటే నాకు అనిపిస్తుంది, మరి మీరు ఎందుకు ఫోన్ చేయలేదు, నేను హాఫ్ అన్ అవర్ లో చేయమన్నాను కదా అంటే, మీకే చేద్దాం అనుకుంటున్నాం, మీరే చేశారు అని అంటారు. అంటే ఏంటంటే వాళ్ళ నుంచి కాల్ వచ్చే లోపలే మనమే ముందు అడుగు ముందుకేస్తాం అనమాట. సో ఒక్కొక్కసారి అంత మరీ అతి ప్రేమ కూడా నచ్చదేమో కొంతమందికి, కానీ అది మార్చుకోవడం మాత్రం వాళ్ళ వల్ల కాదు, జన్మతః వచ్చింది. 3s ఆర్ సో అడోరబుల్. ఇంకా చాలా వాళ్ళ జోన్ కెళ్ళి కూడా ఆలోచిస్తాం అనమాట. అయ్యో ఆయన అలా చెప్తే ఆయనకి ఇబ్బంది అవుతుందేమో, అలా కాదు, నేను ఇలానే నేను ఆన్సర్ చేయమని చెప్దాంలే అని చెప్పడం.
పిల్లల్ని కూడా అందుకే ఈ మధ్య నేను నేర్చుకుంది ఏంటి అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండాలి. వాళ్ళ ఎలా ఆలోచిస్తారనేది మనం వదిలేయాలని కొన్ని కొన్ని వదిలేస్తున్నాను పిల్లలకి. ఇదివరకు అట్లా కాదు. నా ఆలోచన ఇలా ఉంటుంది, ఇలా చెయ్యండి అని చెప్పి ప్రతిదీ చెప్పేదాన్ని అనమాట. కానీ ఒక 1 year నుంచి నాకు అనిపించింది అలా ఎందుకు నేను అలా కాదు, కట్టడి చేయడం. కట్టడి చేసినట్టుగా ఫీల్ అవుతారేమో, వాళ్ళ ఆలోచన పరిధి వేరు ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా డెఫినెట్ గా అని చెప్పి నేను కొంచెం తగ్గించుకున్నాను దాన్ని. రైట్. ఓవర్ కాదు కానీ వెరీ మచ్ ప్రొటెక్టివ్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 3s ఆర్ డెఫినెట్లీ దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ. ఎండ్ ఆఫ్ ది డే తీసుకునేవాడు అదృష్టవంతుడైతే తీసుకుంటాడు. తీసుకునేవాడు అదృష్టవంతుడే. అదృష్టవంతుడే. కాకపోతే ఒక్కొక్కసారి బొమ్మరీలు లాగా అయిపోతుంది పరిస్థితి. ఇంకా నా చేయండి చేతిలోనే ఉంది. తప్పకుండా బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేశారు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.